నమస్తే నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఎంపీ ఎలక్షన్స్ లో సత్తా చాటుతామన్నారు మంత్రులు, నేతలు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ బీఆర్ఎస్ విమర్శలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్టులు. రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన టెంపరేచర్స్. ప్రచారంలో ఉత్తరాదిని చుట్టేస్తున్న మోదీ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖాళీ అయిన బీఆర్ఎస్. సికింద్రాబాద్, వరంగల్ ఎంపీ సీట్లపై సీఎం రివ్యూ. ఎన్నికల ప్రచారం, గెలుపు వ్యూహాలపై చర్చ. వంశీకృష్ణను గెలిపించి సోనియాకి గిఫ్ట్ ఇద్దాం. పెద్దపల్లిలో కాంగ్రెస్దే విజయమన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. చేరికలపై కాంగ్రెస్ది ద్వంద్వ నీతి అన్న కేటీఆర్. న్యాయ్ అంటే ఎవరు నమ్ముతారని కామెంట్. బీజేపీ గెలిస్తేనే దేశానికి భద్రత అన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ సామాజిక న్యాయం జోక్ అన్న లక్ష్మణ్. ప్లాంట్లు, పీపీఏలపై కమిషన్ ఎంక్వైరీ షురూ. కరెంట్ ఆఫీసర్లతో జస్టిస్ నరసింహారెడ్డి రివ్యూ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత. రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు. ఫోన్ ట్యాపింగ్ లో మరో నల్గొండ కానిస్టేబుల్. మరికొందరిని అదుపులోకి తీసుకునే ఛాన్స్. బుజ్జగింపు రాజకీయాలకే కాంగ్రెస్ హామీలు. ముస్లిం లీగ్ మేనిఫెస్టోగా ఉందని పీఎం సెటైర్. కాంగ్రెస్ మేనిఫెస్టోకు జనం నుంచి సపోర్ట్. మంచి చెడు చెప్పాలన్న రాహుల్ గాంధీ. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్, వరంగల్ ఎంపీ సీట్లపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఎన్నికల ప్రచారం, గెలుపు వ్యూహాలపై సెగ్మెంట్ల అభ్యర్థులు, నేతలతో చర్చించారు. ఇటు కాంగ్రెస్ లోకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయింది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నారు మంత్రులు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి దోషుల్ని జైలుకు పంపటం ఖాయమన్నారు. వరంగల్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలతో భేటీ అయి ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు రేవంత్. నియోజకవర్గంలోని నేతలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, ఫిరోజ్ ఖాన్ సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇటు వరంగల్ జిల్లా మంత్రి కొండ సురేఖ, కడియం కావ్య, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంకట్రావుకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లంతో పాటు భద్రాచలం నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. డాక్టర్ తెల్లం వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 సీట్లు కాంగ్రెస్ కూటమి వశమయ్యాయి. తనపై ఏ కేసు మీద పడుతుందోనన్న భయంతోనే కేసీఆర్ పొలంబాట పట్టారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ శవ రాజకీయాలతో రైతుల్ని ఆగం చేయొద్దన్నారు. పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం ఇస్తామన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి దోషుల్ని జైలుకు పంపడం ఖాయమన్నారు. 1,14 టార్గెట్ పెట్టుకుని ఒకటి ఎక్కువైన సరే 15 స్థానాలు కూడా రావచ్చు. బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా రాదు. ఒక 4-5 సార్లు సెక్రటరియట్కి వచ్చిండు. ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతుందో భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని చెప్పి అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళినావా? పంట ఎండిపోయిన మాట వాస్తవం. ఎండిపోయిన దాని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిస్తాం. ఇండియా కూటమిని బలహీనపరిచేందుకే బీజేపీ కావాలని కేసులు పెడుతుందన్నారు ఎమ్మెల్సీ బలమురి వెంకట్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఇంద్రపార్కు దగ్గర ఆప్ చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపారు బలమురి వెంకట్. ఈడీ, ఐటీ, సిబిఐ, ఎలక్షన్ కమిషన్లను బీజేపీ వాడుకుంటుందని ఆరోపించారు. ఈరోజు బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా అరవింద్ కేజ్రీవాల్ గారిని డైరెక్ట్గా నేరుగా ఎదుర్కోలేక ఇండియా కూటమిని దెబ్బతీయాలని చెప్పని ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఇండియా కూటమిలో ఉన్న నాయకులని అక్రమ అరెస్టు చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. ఎన్ని అరాచక పాలన చేసినా ఏ రకంగా మీ సంస్థను ఏదైతే ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ వారి యొక్క స్వార్థం కోసం బీజేపీ పార్టీ వాడుకున్నా కానీ
ప్రజలు ఇవన్నిటినీ గమనిస్తారు. ఎలక్టోరల్ బాండ్ పాలసీ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద అవినీతిగా అభిప్రాయపడ్డారు టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్. లండన్లో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో లండన్ ప్రజా దీవెన సభ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ను వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీ మత రాజకీయాలకు కాలం చెల్లిందని హెచ్చరించారు వేణుగోపాల్. ఓడిన ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ తీరుపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రానికి నిధులొస్తాయన్నారు. వంశీ లాంటి యువ నాయకుల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజల ఆస్తులు పెరగలేదన్నారు నేతలు. మేమొచ్చి 3 నెలలే కాలేదు, మా వల్లే కరువెట్లొచ్చిందని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. ఓడిన ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వంశీకృష్ణ లాంటి యువకుడిని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి అవుతుందని చెప్పారు. పెద్దపల్లికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో వంశీ ముందుకెళ్తున్నారన్నారు. వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు శ్రీధర్ బాబు. వంశీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. యువతకు సంబంధించిన ఉపాధి విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ప్రతి గ్రామంలో చదువుకున్న వ్యక్తికి ఏదో విధంగా సహకారం చేయాలనే ఒక సంకల్పం ఉన్న వ్యక్తిగా యువత అంతా కూడా ముందుకు నిలబడి మరి వంశీ గారిని గెలిపించే ప్రయత్నం చేయాలి, మేము ఉన్నాం వారి పక్షాన అని తెలియజేయడానికి వచ్చాం. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీకి ఒక్క అవకాశం ఇద్దామని అన్నారు మంత్రి సీతక్క. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు మేలు చేసే అనేక చట్టాలను తీసుకురాగలదన్నారు. వంశీ లాంటి యువనేతలు రాహుల్కు అండగా ఉండాలంటే భారీ మెజారిటీతో గెలవాలని సూచించారు సీతక్క. అవినీతిపై చర్చను పక్కదారి పట్టించాలనే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక్కసారి రాహుల్ గాంధీ గారికి, ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడి నుంచి మరి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మనం పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్ ఇస్తే కల్వకుంట్ల ఆస్తులే పెరిగాయి తప్ప ప్రజల ఆస్తులు పెరగలేదన్నారు నేతలు. మిషన్ భగీరథలో 47,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓవైపు రైతు బంధు ఇచ్చి మరోవైపు క్వింటాకు 10 కిలోలు దోచి రైతులను ముంచారన్నారు. దోపిడీ దొంగల్లా ఇన్నాళ్లు రాష్ట్రాన్ని దోచేశారని ఫైర్ అయ్యారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు నేతలు. మీకు సిగ్గుమానం ఉంటే, నీకు ధైర్యం ఉంటే బయటకు వచ్చి కూర్చొని మాట్లాడే దక్కువ లేదు. ఎందుకంటే మంత్రాల పట్టణం కాళేశ్వరం కట్టిన తర్వాత 3 సార్లు వరదలు వస్తే 3 సార్లు మంత్రాల పట్టణం మునిగింది. సగానికి ఎక్కువ పట్టణం మునిగింది. అప్పుడు ఎడవైనాయి మీ కళ్ళని, మీ మంత్రుల కళ్ళు ఎడవైనాయి, మీ ముఖ్యమంత్రి కళ్ళు ఎడవైనాయి, కనబడుతుంది ఆ కళ్ళు. ఆ రోజు ఇక్కడ కనీసం నష్టపరిహారం గురించి మాట్లాడలేదు. ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ మీరు అందరూ చూస్తున్నారు, తెలంగాణని అప్పుల పాలు చేసి కాళేశ్వరం లెక్క 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 టీఎంసీ నీళ్లు రాకుండా కానీ 3వ టీఎంసీకి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మన మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీకి ఇచ్చిన ప్రజలందరూ ఇచ్చిన పెద్ద ఎత్తున ఓట్లు దాదాపు 3 లక్షల పైన వచ్చింది. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. జనాలందరూ చూస్తున్న మన ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నది. నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చి పెద్ద రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన సంగతి జనాలలో ప్రారంభపడి దాన్ని మనం ముందు తీసుకుపోయే కార్యక్రమాన్ని నేను ప్రతి ఒక్క కార్యకర్తతో నేను మనవి చేసుకుంటున్నా. ఈ సపోర్ట్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద అండగా ఉంటుంది. అవకాశం ఇస్తే పెద్దపల్లిని మరింత అభివృద్ధి చేస్తానన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ కుట్రలను ఎదుర్కొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు కేంద్రంలోనూ వస్తామన్నారు. ప్రజలకు మంచి చేయాలని తలిస్తే రాజకీయాలు వేరేలా ఉంటాయన్నారు వంశీ. 10 ఏళ్లు బీఆర్ఎస్ ఎలా దోచుకుందో అందరూ చూశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రేషన్ సిస్టమ్ స్టార్ట్ అయిందని చెప్పి మీ అందరికి మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి పని చేసి కృషి చేసే రకం ఒకలాగుంటుంది, బీఆర్ఎస్ రకం ఒకలాగుంటుంది. గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, తెలంగాణ అన్న అబద్ధం అమ్మి మన జీవితాలు మారిపోతాయని చెప్పి మనం అందరం నమ్మి తెలంగాణ కోసం పోరాడితే కేవలము
ఇసుక దందాలు భూ కబ్జాలు చేసుకుంటా ఈ బీఆర్ఎస్ నాయకులు పరిపాలించినారు. జిల్లాలోని 12 కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించాయి. సభా వేదికపైనే కుల సంఘం నేతలు మంత్రులను కలిసి కాంగ్రెస్ ను గెలిపిస్తామని హామీ ఇచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామీలను మరిచిపోయిందని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. కుటుంబ పాలనకు కేరాఫ్ కాంగ్రెస్ అన్నారు. మరోవైపు కార్యకర్తలు అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు బీజేపీ లీడర్స్. లోక్సభ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో డబుల్ డిజిట్స్ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేతన్నలకు మద్దతుగా ఈ నెల 10న సిరిసిల్లలో దీక్ష చేస్తారన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. దేశంలో ఉగ్రవాదాన్ని కూకటివేలతో సహా పెకిలించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ సెగ్మెంట్ డీడీ కాలనీలో స్థానికులతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. ట్రిపుల్ తలాక్ వంటి అద్భుత చట్టాలను తీసుకువచ్చే ముస్లిం మహిళలకు మోదీ అండగా నిలిచారన్నారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు 13 కోట్లకు పైగా టాయిలెట్స్ నిర్మించారన్నారు. అన్ని రంగాల్లో దేశ ప్రగతికి కృషి చేస్తున్న మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని ప్రజలను కోరారు కిషన్ రెడ్డి. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ లో ఉన్నటువంటి ఆడబిడ్డలు 50 డిగ్రీస్ ఎండలో కూడా ఎండను లెక్క చేయకుండా, మరి చలికాలంలో కూడా చలి లెక్క చేయకుండా భుజాన AK-47 వేసుకొని బైనాకులర్స్ చూస్తూ దేశ సరిహద్దులలో కాపాడుతున్నటువంటి ఆడబిడ్డలు ఈరోజు చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు దేశ సైన్యంలో కూడా ఎయిర్ ఫోర్స్లో కానీ, నేవీలో కానీ, ఆర్మీలో కానీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు మహిళలకు సమాన హక్కులు కల్పించి వాళ్ళందరినీ సైన్యంలో చేర్పిస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన మోసాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. నేతన్నలకు మద్దతుగా ఈ నెల 10న సిరిసిల్లలో జరిగే దీక్షను విజయవంతం చేయాలన్నారు. మే 1 నుంచి 5 వరకు 100 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ను నిర్వహిస్తామన్నారు బండి సంజయ్. 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్లలో నేతన్నల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి 10 to 1 వరకు ప్రతాపరామ ఆధ్వర్యంలో ఈ దీక్ష ఉంటుంది. ఆ దీక్షనే కూర్చుంటుంది. ఇది నేతకు సంబంధించి దీక్ష. ఒక మంచి వాతావరణం వస్తుంది దాంతో కూడా. కుటుంబ పాలనకు అవినీతి పరిపాలనకు గ్యారంటీ కాంగ్రెస్ అని విమర్శించారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్. పాంచ్ న్యాయ్ కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు లక్ష్మణ్. భారత్ రత్న ఇవ్వకుండా ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందో, అంతేకాదు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కర్పూరి ఠాకూర్ వారు తన జీవితం అంతా కూడా బడుగులకు రాజ్యాధికారం కోసము దళితులతో పాటు ఏ రకమైన రిజర్వేషన్లు ఆ రోజు ప్రవేశపెట్టి కర్పూరి ఠాకూర్ జననాయక్ మార్కు రిజర్వేషన్లు తెరలేపితే వారిని కూడా గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్కు డబుల్ డిజిట్ ఫలితాలు వచ్చే పరిస్థితి లేదన్నారు బీజేపీ నేతలు. 60 ఏళ్ల పాలనలో ప్రజలను పట్టించుకుని కాంగ్రెస్ కొత్త మేనిఫెస్టోతో ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో బొందపెట్టారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు నేతలు. కాంగ్రెస్ పార్టీ సభ చూస్తూ ఉంటే వెనుకటికి ఒక సామెత ఉండే, వెనుకటికి ఇవాళ కూడా మనం ఆ సామెతలు వాడుతూనే ఉంటాం. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే, దేశవ్యాప్తంగా పోటీ చేసే నియోజకవర్గాలు ఎన్నో తెలుసా? వాళ్ళు 255 నుంచి 280 సీట్లు మాత్రమే పోటీ చేస్తుంది. సగం లోక్సభ సీట్లకు పార్టీ పోటీ చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వారి అధికారంలోకి రావడం సాధ్యమవుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక్క బీసీ నాయకులు లేడా? ఒక్క కార్యకర్త లేడా? దేశాన్ని పరిపాలించే స్థాయి ఉన్న వాళ్ళు. గురువింద గింజ సామెత అంటారు కదా, గురువింద గింజ తననాలు పెరగదన్నట్టు నువ్వు ఒక్క బీసీని ఇక్కడ సీఎం చేయకపోతేవి, నువ్వు ఒక్క బీసీని అక్కడ పీఎం చేయకపోతేవి, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. మా ప్రధానమంత్రే బీసీ. పార్లమెంటు ఎన్నికల ప్రచారంపై బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. రేపు చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లో పర్యటించనున్నారు. మరోవైపు పదాధికారులతో భేటీ అయ్యి దిశానిర్దేశం చేశారు బీజేపీ స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇవాళ రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో కడుపు నింపే అన్నదాత ఆగమైందని, చేనేత కార్మికుడు చితికిపోయిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలన్నారు గులాబీ లీడర్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బైపోల్పై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. కంటోన్మెంట్ పరిధిలోని నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశమయ్యారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. అభ్యర్థి ఎంపికపై చర్చించారు. సమావేశంలో దివంగత నేత సాయన్న పెద్ద కూతురు నివేదితకు టికెట్ ఇవ్వడంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని గులాబీ నేతలు తెలిపారు. అయితే టికెట్ 100కు 100% తనకే ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు నివేదిత. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేసేలా 10వ షెడ్యూల్లో సవరణలు చేస్తామని రాహుల్ గాంధీ చెబుతుంటే, తెలంగాణలో మాత్రం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఏకంగా ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నారన్నారు. కపట కాంగ్రెస్ పాలనలో కడుపు నింపే అన్నదాత ఆగమైందని, చేనేత కార్మికుడు చితికిపోతుండన్నారు. ఇటు జనజాతర సభ కాదని, హామీల పాతర, అబద్దాల జాతర సభ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్ దేనని అన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ప్రశ్నించే గొంతుక పార్లమెంటుకు వెళ్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు 10 ఏళ్ల అభివృద్ధి, 100 రోజుల అబద్దాల మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కరీంనగర్ చింతకుంటలో జరిగిన బీఆర్ఎస్ యుద్ధబేరీ సభలో నేతలు పాల్గొన్నారు. ఈ రోజు కరీంనగర్ నగరము ప్రవీణ్ కుమార్ సారు చూసిన కరీంనగర్ నగరం వేరు, ఇప్పుడు నగరం వేరు. 40-50 సంవత్సరాలు మార్పు రాని కరీంనగరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గొప్పగా మారిందంటే దానికి కారకులు వినోద్ కుమార్ గారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలగా ఉన్న కరీంనగర్ నగరము తెలంగాణ రాష్ట్రం రాగానే 40-50 సంవత్సరాల స్పీడ్ తోటి డెవలప్ అయిందంటే కరీంనగర్కు స్మార్ట్ సిటీ రావాలి అని పోరాటం చేసినాం. 6 గ్యారంటీలు ఎక్కడ వచ్చినాయి? ఎక్కడున్నాయి 6 గ్యారంటీలు? గ్యారంటీలు కాదు, ఇది గారడీల పాలన. గ్యారంటీల పాలన కాదు, తెలంగాణలో గారడీల పాలన. అందుకొరకే మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా మిత్రులారా, దయచేసి అబద్ధాలను నమ్మకండి. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మరోసారి మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. 6 గ్యారంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. కాళేశ్వరంలో అవినీతి జరిగితే నీళ్లను ఎలా వదిలారని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ నీటి ముట్టలే అని 100 రోజుల అనుభవంలో తేల్చారు. కర్ణాటకలో తేల్చిండ్రు. కరెంట్ ఇస్తామని చెప్పి కరెంట్ అడిగిన రైతుల్ని దారుణంగా హింసించిండ్రు, దాడి ఛార్జీలు చేసిరు, నాశనం చేసిరు. అక్కడ మా కాంగ్రెస్ అంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి పాపం మర్చిపోతున్న పీడకలల్ని గుర్తు చేస్తూ ఇవాళ తెలంగాణలో మరొకసారి ప్రజలకు మంచినీళ్ళు లేకుండా, కరెంట్ లేకుండా, సాగునీళ్ళు ఇవ్వకుండా రైతుల ఆత్మహత్యలకు, రైతుల మరణాలకు కారణమవుతున్నారు. నెలకి 2500 ఇస్తారన్న వాళ్ళే ఇవ్వలేదు మహిళలకు. సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పార్లమెంటు సెగ్మెంట్లో ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ మొదలైంది. పవర్ ప్లాంట్లు పీపీఏ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీలు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఛత్తీస్గఢ్తో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందం చేసుకున్న సమయంలో నిర్ణయాలు తీసుకున్న అధికారుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. పవర్ ప్లాంట్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేసి 100 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థలు కానీ, లేకుంటే వ్యక్తులు కానీ, పరిజ్ఞానం కానీ, లేకుంటే అనుమానాల గురించి పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికి ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తాం. ఆ రిటర్న్ కమ్యూనికేషన్స్, అది ఈమెయిల్ ద్వారా కావచ్చు, రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు, ఒక తేదీ పెట్టి ఇక్కడే ఎవరైనా ఇవ్వచ్చు. 100 రోజుల్లో సమర్పించాలని ఉంది కాబట్టి దాన్ని వీలైన తొందరగా చేస్తాం. అది దూషణలకు కానీ, లేకుంటే రాజకీయ విషయాలకు కానీ ఏమాత్రం స్కోప్ లేకుండా ఈ విషయం పూర్తిగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్న విషయం తప్ప మిగతా వాటికి ఏమాత్రం స్కోప్ ఉండదు.
తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు పైగా రికార్డయ్యాయి. అత్యవసరమైతేనే జనం బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలతో పాటు వడగాల్పులకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. అత్యవసరం అనుకుంటే ప్రజలు బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో గరిష్టంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా నిడమనూరు, సూర్యాపేట జిల్లా అనంతగిరి, శాంతినగర్లో 44.5 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యాయి. ఖమ్మం జిల్లాలో 44.4, జోగులాంబ, గద్వాల జిల్లాలో 44.1, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల, ములుగు, కుమరం భీం, మేడ్చల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, నిర్మల్, వికారాబాద్, నిజామాబాద్, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న టెంపరేచర్స్ తో జనం అల్లాడుతున్నారు. మధ్యాహ్నం రోడ్లపై రాకపోకలు కాస్త తగ్గాయి. మల్కాజిగిరి, గాజుల రామారం, జూబ్లీహిల్స్, బేగంపేట, ఉప్పల్, సంతోష్ నగర్ లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఫలక్నుమా, సికింద్రాబాద్ లో 41 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డయ్యాయి. తెలంగాణలో మరో 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎండల తీవ్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్స్. చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు అధికంగా నీరు, చల్లని పానీయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మోదీ పాలనలో పేదరికం, నిరుద్యోగం మాత్రమే వృద్ధి చెందాయన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజల సమస్యలు పరిష్కరించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో తయారైందన్నారు. కాంగ్రెస్ న్యాయపత్రికి ప్రజల నుంచి పాజిటివ్ టాక్ వస్తోందని చెప్పారు. మోదీకి ఏం మాట్లాడాలో తెలియక ముస్లిం లీగ్ ఐడియాలజీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో బాగుందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మేనిఫెస్టోపై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయపత్ర తయారు చేశామన్నారు. ప్రజల సూచనలు, సలహాలతోనే మేనిఫెస్టో రూపొందించినట్టు తెలిపారు రాహుల్. కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రజలు మెసేజ్, మెయిల్ ద్వారా అభిప్రాయాలు చెప్పాలన్నారు. హైదరాబాద్ జన జాతర సభ తర్వాత ఓ వీడియో రిలీజ్ చేశారు రాహుల్. मैनिफेस्टो रिलीज का फंक्शन था, बहुत अच्छा फंक्शन था, काफ़ी लोग थे. काफ़ी लोगों ने हमें कहा कि मैनिफेस्टो क्रांतिकारी डॉक्यूमेंट है, आपने बनाया, आपके सुझावों से बना, तो इसके लिए मैं आपको धन्यवाद देना चाहता हूँ. मगर मैं ये भी चाहता हूँ कि आप अपने कमेंट्स, अपने व्यूज़, जो आपको अच्छा लगे, जो इतना अच्छा नहीं लगा, वो आप मुझे बताइए, ईमेल करिए, मैसेज भेजिए. 10 ఏళ్ల మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు డబుల్ అయ్యాయన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీకి విదేశీ పర్యటనలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తప్ప మరేదీ వృద్ధి చెందలేదంది కాంగ్రెస్. వైనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కష్టకాలంలో వైనాడ్ ప్రజలు కాంగ్రెస్ కి అండగా ఉన్నారన్నారు. రాహుల్ ని మరోసారి పార్లమెంటుకు పంపించి నియంత్రణ పాలనను అంతమొందించాలన్నారు. వైనాడ్, ఎర్నాకులంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డీకే శివకుమార్.